ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ అండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? మీరు ఎప్పుడు ఊహించని ప్లేస్కి వచ్చి మీకోసం వినాయకుల్ని చూపిద్దామని చెప్పేసి కొంచెం రిస్క్ అయినా నేను ఎప్పుడు వెళ్ళని ఏరియాకి కనుక్కొని అడ్రస్ కనుక్కొని చాలా కష్టపడి మీకోసం వీడియో చూపిద్దామని వచ్చాను. ఇంతకీ ఎక్కడంటారా? లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అండి, గోల్కొండలో ఉంది. ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ విగ్రహాలు తయారవుతుంటాయి, పెద్ద పెద్ద విగ్రహాలు. అందులోనూ ముఖ్యంగా మన ఖైరతాబాద్ తర్వాత ఫేమస్ బాలాపూర్ గణేష్ ఇక్కడ తయారవుతున్నాడు. చూడండి, నేను ఇప్పుడు మీకు బాలాపూర్ గణేష్ ఎక్కడ ఈ విగ్రహాల్లో ఏ విగ్రహమో కనిపెట్టండి నాకు కామెంట్ సెక్షన్లో. నేను మీకు చూపిస్తాను తయారీ ఇదేనా, ఎట్లా ఉంది ఏంటి అనేది, ఎంతవరకు వచ్చింది, తర్వాత రంగులు ఎప్పుడు వేస్తారు అన్ని వివరాలు మీకు చెప్తాను అన్నమాట. నేను అక్కడ ఖైరతాబాద్ మహాగణేషుని దర్శించుకున్న తర్వాత అక్కడ కవర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. కంటిన్యూ వాచింగ్ అండి. చలో పండ్రి లోపలికి వెళ్ళి చూద్దాము మన వినాయకులు ఎట్లా తయారవుతున్నారు, ఏంది కథ అనేది. లోపలికి వచ్చాం కదా ఇప్పుడు. చూడండి, అన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయండి. అంటే రూపమైతే దాల్చారు, అంటే రూపమైతే అయింది. దానికి ఇంకా ఎన్ని కథలు హంగామాలు ఇంకా ఎన్ని ఉంటాయో తెలుసా. ఒక్క వినాయకుని తయారు చేయాలంటే దానికి రంగులు పూయాలి, దానికి అన్ని చేయాలి, కళ్ళు సరి చేయాలి, ఎన్నో ఉంటాయండి. సో మనం ఇప్పుడు చూస్తున్నామండి బుజ్జ వినాయకుడు. లోపలికి వెళ్ళంగానే ఇంతకీ ఇది బాలాపూర్ అనుకుంటున్నారా? బాలాపూర్ దీంట్లో ఏదో కనిపెట్టండి, నేను మీకు చెప్తాను. బాలాపూర్ రాంగలోనే ఇది బాలాపూర్ అని చెప్పేసి. సో ఈసారి బాలాపూర్ మామూలుగా లేదండి, చాలా భారీగా రెడీ అవుతున్నారు ఆయన. చూడండి, నేను చూపిస్తాను, సస్పెన్స్లో పెడతాను అనమాట బాలాపూర్ని. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇదండి బాలాపూరు. ఇది సస్పెన్స్లో పెట్టాను అనుకుంటున్నారా? ఇది ఇక్కడ రెండు వినాయకుళ్ళు, చిన్న బాలాపూరు పెద్ద బాలాపూర్ అని చెప్పేసి రెండు, చిన్నది పెద్దది తయారవుతున్నాయి విగ్రహాలు. ఇదిగో ఒక లేడీ పైకి ఎక్కి తుడుస్తుంది కదా, ఇదే అనమాట మెయిన్ బాలాపూర్ గణేశుడు. చూడండి ఎంత బాగా రెడీ అయిపోతున్నారో. ఒక చేతిలోనేమో త్రిశూలం ఉంది, ఒక చేతిలోనేమో చూడండి తొండం కూడా ఇట్లా వచ్చింది. ఇక్కడ అదే మన శివుడి యొక్క నుదుటిని ఉంటుంది చూడండి ఆకారము, త్రిశూలం ఆకారమే పెట్టారు అక్కడ నుదుటికి కూడా. చూడండి ఇంతవరకు ధోతి అవన్నీ అయిపోయినాయి, రంగులు వేయటమే బాకీ ఉంది. చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందని చెప్తున్నారు. చూడండి ఇంకా కళ్ళు కూడా ఇంకా చేయాల్సిందే. ఒక దాంట్లోనేమో చక్రం, ఒక చేతిలోనేమో దాన్ని ఏదో అంటారు కదా, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. అదేదో ఆయుధం అంటారండి, నాకు గుర్తు రావట్లేదు. అది ఒక చేతిలో పెట్టున్నారనమాట. చూడండి మన బాలాపూర్ గణేశుడు ఇతనేనండి, ఇతనే మన బాలాపూర్. ఎంత బాగా రెడీ అవుతున్నారో చూడండి. ఇదిగో ఇటు పక్క ఉన్నదేమో మినీ బాలాపూర్ అండి, చిన్న బాలాపూర్ అనమాట. చిన్న గణేశుడు అంటే మెయిన్ గణేశుడు కంటే కొంచెం చిన్న సైజులో ఉంటారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయండి, సేమ్ టు సేమ్ బాలాపూర్ గణేష్ లానే. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా అడుగుంటారు, అందుకని రెండు ఒకేలాగా తయారు చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి దీని అడ్రస్, ఈ షాప్ అడ్రస్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్స్ అవన్నీ. ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్ తెలిస్తే ఈజీగా వెళ్ళి సేల్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. అంటే నా ముందే ఈ విగ్రహాలు ఒక ఆయన బుక్ చేసుకున్నారు. 20,000 జస్ట్ ఆయన 20,000 జస్ట్ అదేమంటారు ఓపెనింగ్ ఇచ్చారన్నమాట. అంటే సగం అమౌంట్ ఇచ్చారు, ఇంకా సగం అమౌంట్ అంతా అయిపోయిన ఇస్తారంట. సో దీన్ని జస్ట్ బుక్ చేసుకున్నారనమాట, స్టార్టింగ్ అమౌంట్ పే చేసి. అవి కూడా నేను చూపిస్తాను ఎవరు బుక్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. సో మన ఛానల్ని ఫాలో అవుతుంటే మంచి మంచి వినాయకులని మనం చూడొచ్చు. చూడండి అక్కడ పాపం వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు కొన్ని మంది ఉమెన్స్. ఇంకా లోపల కూడా కొన్ని వినాయకులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను అనమాట. కంటిన్యూ వాచ్ చేయండి. ఈ బాలాపూర్ మాత్రం నాకు ఎక్కువ చూపించాలనిపిస్తుంది మీకు, అందుకే ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట దీని మీద. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిపోతున్నాడో మన బాలాపూర్ గణపతి. ఏ మాటగా మాట చెప్పాలండి, ఈసారి మాత్రం బాలాపూర్ గణపతి మాత్రం ఒక అంగుళం పెంచారంట. పోయినసారి మీద ఈసారి పెద్దగానే తయారు చేశారు. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారండి వినాయకుడు. చూడండి, నేను తర్వాత మీకు వేరేవి కూడా కొన్ని తీసాను అప్డేట్స్. ఇవే కాదండి, ఇంకా నేను మన ధూల్పేటలో ఇంకా కొన్ని వినాయకులు కవర్ చేశాను, అవి కూడా చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ శంకర్ సింగ్ కళాకార్, అది కూడా ఫేమస్, అది కూడా చూపిస్తాను అనమాట నేను మీకు. చూడండి అంటే అన్నీ చిన్నగా ప్లేస్ ఉండేసరికి అన్ని వినాయకులను పక్కనే పెట్టేసరికి స్పేస్ లేదండి, మెయిన్గా స్పేస్ పెద్దగా లేదు.
అయినా కానీ వాళ్ళు పాపం అన్ని వినాయకులను పెట్టి తయారు చేస్తున్నారంటే గ్రేట్ థింగ్ అండి. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను వాళ్ళకైతే మాత్రం. కంటిన్యూ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అండి వినాయకుడిని. ఇదిగో ఇక్కడ ముందు కూర్చున్నారు పాపం, అక్కడ పనిచేసేవాళ్ళు చాలాసేపు చేసి అలసిపోయారంట. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారట్టుంది వాళ్ళు. చూడండి ఇక్కడ మంచిగా ఎదురుగా కూర్చున్నారు వినాయకుడు. ఈ పక్కన కూర్చున్న ఆయన బాలాపూర్ అనమాట. సో నేను మీకు పైంటే వెనక నుంచి క్లియర్గా చూపిస్తున్నా. ఇందాక పాటలుగా చూపించాను, ఇప్పుడు టోటల్ విగ్రహం చూపిస్తున్నాను అనమాట. చూడండి ఆమె తుడుస్తుంది కదా, ఇదే బాలాపూర్. మీకు అసలు కన్ఫ్యూజ్ కాకండి, పెద్దగా ఏది ఉంటే అది బాలాపూర్ అనమాట. సో బాలాపూర్ గణేశుడికి అంత ప్రత్యేకత ఉందండి. మన హైదరాబాదే కాదు, వరల్డ్ వైడ్గా బాలాపూర్కి అంత, ఇతర దేశాల్లో కూడా బాలాపూర్ గణేష్కి ఖైరతాబాద్ గణేష్కి అంత పేరుంది. ఆ రెండు మన ఇండియా, మన భారతదేశానికి గర్వకారణం ఆ రెండు వినాయకుళ్ళు. నేనైతే అతిశయోక్తి లేదు ఆ విషయం చెప్పడానికి మాత్రం, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. చూడండి ఇప్పుడు మనం ఎండింగ్కి వచ్చేసాము. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొండా టాక్.